మన పిల్లలు వెళ్తున్న స్కూల్ కాలేజీ బస్సుల ఫిట్నెస్ పై ఆందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులను తీసుకెళ్లే బస్సులన్నీ సేఫ్గా ఉన్నాయా లేవా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థల ప్రారంభానికి ముందే వీటిని ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. అయితే ఈ టెస్టులకు వచ్చింది సగం వాహనాలేనని తెలుస్తోంది. రూల్స్ పాటించకుండా సిటీ రోడ్లపై ఏకంగా 5,000కు పైనేనని సమాచారం. ఇప్పటికే తనిఖీలు చేసిన అధికారులు 350 బస్సులపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ సిటీ పరిధిలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంస్థలు తెరిచే ముందే తమ వాహనాలను ఫిట్నెస్ టెస్టుకు తీసుకురావాల్సిందిగా నోటీసులు ఇస్తే 50% మాత్రమే ఫిట్నెస్ టెస్టులు చేయించుకుని సర్టిఫికేట్లు తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలో 1300 వాహనాలుంటే 775, రంగారెడ్డిలో 6,200 వాహనాలకు 4,500, మేడ్చల్ పరిధిలో 6,100 వెహికల్స్ కు 3,200 మంది సర్టిఫికేట్లు తీసుకున్నారని చెప్తున్నారు అధికారులు. సగం వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకోవడంతో వారం రోజులుగా స్కూల్ బస్సులపై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని వందల బస్సులపై కేసులు నమోదు చేశామని, కొన్ని వాహనాలను సీజ్ చేశామన్నారు అధికారులు. గ్రేటర్లో తిరుగుతున్న స్కూల్ బస్సుల్లో 15 ఏళ్లు పూర్తయినవి కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. అయితే కొందరు ఆఫీసర్లు స్కూల్ యాజమాన్యాల నుంచి ముడుపులు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. అందుకే చాలా విద్యా సంస్థలు ఫిట్నెస్ లేకపోయినా ధీమాగా బస్సులను రోడ్లపై తిప్పుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 years దాటితే మటుకు కంపల్సరీ స్క్రాప్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే బండి బాగుందంటే కానీ స్కూల్ బస్సుకు మాత్రం కాలేజ్ బస్సుకి వాడడానికి లేదు, వాళ్ళు వేరే పర్పసెస్కు వాడుకోవచ్చు. కానీ ఫిట్నెస్ చేసుకోకుండా రోడ్డు మీద వస్తే మాత్రం ఇలా సీజ్ చేయడము, అవసరమైతే మేనేజ్మెంట్స్ మీద కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. విద్యా సంస్థల వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలంటే కొన్ని ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. వాహనాల్లో స్టూడెంట్స్ ఈజీగా ఎక్కి దిగడానికి స్టెప్స్ ఉండాలి. కిటికీల నుంచి చేతులు తల బయట పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి. వెహికల్స్కు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించాలి. ఆర్టీఏకు పన్ను చెల్లించి ఉండాలి. బస్సు నడిపే డ్రైవర్ 60 ఏళ్లలోపు వారై ఉండాలి. 15 ఏండ్లు దాటిన వాహనాలు రోడ్లపై తిప్పకూడదు. అయితే ఇందులో చాలా నిబంధనలు పాటించడం లేదు. అందుకు విద్యా సంస్థల యాజమాన్యాలు ఫిట్నెస్ టెస్టుకు రావడం లేదని తెలుస్తోంది. యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నామని, రూల్స్ పాటించకపోతే సీజ్ చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ఫిట్నెస్ లేకపోవడం మేజర్ సమస్య. కొన్నిటికి పర్మిట్ కూడా లేదు, కొన్నిటికి ట్యాక్స్ సరిగట్లేదు. తర్వాత ఒక కేసులో అయితే డ్రైవర్ 60 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇవి ఉండవు. సో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ లేని వల్ల మనం సీజ్ చేశాం. గ్రేటర్ పరిధిలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులన్నీ గుర్తించేంత వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు మరో 189 కేసులు నమోదు చేశామన్నారు. ఈ 2 రోజుల్లో 1,223 వాహనాలను తనిఖీ చేశామన్నారు. ఇందులో 66 వాహనాల పత్రాలు సరిగా లేవని, 199 వాహనాలపై రిఫ్లెక్టివ్ టేప్స్ లేవని గుర్తించామన్నారు. వీరి నుంచి కాంపౌండింగ్ ఫీజుల కింద 1.26 లక్షలు వసూలు చేశామన్నారు అధికారులు.